మలక్కా దక్షిణ అండమాన్ నుంచి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనం బలపడుతోంది. ఇవాళ వాయుగుండం అల్పపీడనంగా మారనుంది. రేపు వాయుగుండం బలపడి ఎల్లుండి తుఫానుగా మారనుంది. దీంతో రాష్ట్రంలో విభిన్న వాతావరణం కనిపిస్తోంది. చలి తీవ్రత కొన్ని ప్రాంతాల్లో అధికంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇది ఇట్లా దూరంగా పోయినట్టయితే తెలంగాణ మీద ఏమాత్రం ప్రభావం ఉండదు. లేక ఇది మన కోస్తా ఆంధ్ర తీరాన్ని ఆనుకుని ప్రయాణించినట్టయితే ముఖ్యంగా మన ఉత్తర తెలంగాణలోని ఇటు భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతంలో కొద్దిపాటి వర్షాలకి అది కూడా ఈ రోజు నుంచి 5, 6, 7 రోజుల్లో ఉంటుంది. సో ప్రస్తుతం అయితే రాగల 5 రోజుల వరకు తెలంగాణకి ఎటువంటి వర్ష సూచన లేదు, ఏ విధమైన హెచ్చరికలు కూడా లేవు. మోంతా తుఫాను మనకి ఈ మచిలీపట్నం నుంచి కాకినాడ మధ్యలో తీరాన్ని దాటుతుందని, అది తెలంగాణకి ఆనుకుంటూ పోతుందని మనము 3 రోజుల ముందు నుంచి కూడా తూర్పు తెలంగాణలోని జిల్లాలకి మనము రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ తుఫాను ఏంటంటే మనకి కొంచెం డీప్ వింటర్ లోకి వెళ్ళిన తర్వాత ఒకప్పుడు ఏమవుతుందంటే ఈ సముద్ర జలాల్లో ఉన్నటువంటి టెంపరేచరు, సముద్రాన్ని నుంచి డెరైవ్ అయ్యే ఎనర్జీలో రకరకాల మార్పులు ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఇది అప్పర్ లాటిట్యూడ్స్ లోకి ప్రవేశించకుండా ఈ ప్రాంతంలో ఇంచుమించు 3 రోజులు బట్టి కొనసాగుతుంది. సో దీనికి అనుకూల వాతావరణం మనకి ఈ ప్రాంతంలో అబ్జర్వేటరీలు కూడా ఏమి ఉండవు. సో ఇక్కడ నుంచి మనం శాటిలైట్ ద్వారా వచ్చిన టెంపరేచర్లు, ఈ సీ వాటర్ టెంపరేచరు వీటిని అనలైజ్ చేసుకుని ఒక ట్రాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనా ఇది డిప్రెషన్గా మారిన దగ్గర నుంచి కూడా మన హెడ్ క్వార్టర్స్ నుంచి ఇది ప్రాబబుల్ ట్రాక్ అనేది వచ్చేస్తుంది. ప్రస్తుతం మనకి ఈ 2 రకాలుగా మనకి ఇద్దరు కోస్ట్కి ఆనుకుని వెళ్ళినా లేదంటే ఇటు డైరెక్ట్గా మనకి చాలా దూరంగా మూవ్ అయిపోయినా కూడా తెలంగాణ మీద ఈ సిస్టమ్కి చాలా తక్కువ ప్రభావం ఉండే అవకాశం అయితే ఉంది.